చూశారు కదా మేడం ఎట్లా Yeah. మన దగ్గర 360 చెకప్ చాలా క్లియర్ గా చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. సో అలాగే మన దగ్గర ఏ వెహికల్ వచ్చిన వెంటనే మన దగ్గర ఆ చెక్ పాయింట్స్ మాక్సిమం మేము చెక్ చేసుకొని వెహికల్ నాన్ యాక్సిడెంటల్ ఉండాలి, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్ ఉండాలి, వెహికల్ మాక్సిమం ఇంజిన్లో ట్రాన్స్మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. సో అలా చెక్ చేసి మన స్టాక్లో మేము ప్లేస్ చేస్తాము. కానీ ఒక కస్టమర్కి ఇచ్చే కార్కి ఇంత కేర్ తీసుకుంటున్నారంటే అసలు మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఏ షోరూంలో కూడా ఇలా ఉండదేమో ఇన్స్పెక్షన్. నార్మల్లీ మీరు అడిగారు కదా మేడం ట్రస్ట్ అనేది ఏమి అని. సో వర్డ్స్ లో కాకుండా నేను మీకు ప్రాక్టికలీ చూపించిన దానివల్లే కార్కాట్ అనేది జనాలకి మాక్సిమం పోతా ఉంది. కార్కాట్ లో ఎందుకు కార్ కొనాలి, ఎందుకు ఏం అవసరం అనేది. సో దట్స్ హౌ వీఆర్ డీలింగ్ విత్. అండ్ మన దగ్గర మాక్సిమం అన్ని కస్టమర్ కి మేము రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తాము. సపోజ్ మీకు ఏదైనా వెహికల్ కావాలి, మన దగ్గర ఇన్వెంటరీలో లేదు, సో మీరు కావాలంటే ఒక వారం రోజుల్లో మేము ఆ వెహికల్ ని హంట్అవుట్ చేసి ఇస్తాము. ప్రీమియర్ వెహికల్ వారం రోజుల్లో వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు పర్టికులర్ గా ఒక వెహికల్ కావాలి, మీకు అదే వెహికల్ కావాలి, మార్కెట్ లో ఎక్కడ లేదు, మనకి చెప్పండి, మేము ఒక వారం రోజుల్లో, నేను మీకు చెప్తా ఉండేది ఒక వారం రోజు చాలా ఎక్కువ టైం. సో దాని లోపలే మేము అరేంజ్ చేయగలుగుతాము. వెరీ నైస్ అండి. అండ్ ఈ రోజు నాకైతే మీరు కొన్ని లగ్జరియస్ కార్లు అయితే చూపించాలి. అండ్ మీ దగ్గర ఏ కలెక్షన్ ఉంది?